రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ అందుతోంది మనకి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు జీవో 46ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ రిజర్వేషన్ల 50% మించకూడదని ఒకవైపు జీవోలో స్పష్టం కూడా చేశారు. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమలు చేయబోతున్నారు. అండ్ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్లు ఖరారయ్యాక ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఉంటాయని మరోవైపు స్పష్టం చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. రేపు ఇంకా దీనికి సంబంధించి ఖరారు చేసిన రిజర్వేషన్లను కూడా పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఉత్తర్వులు జారీ చేస్తూ అప్డేట్ వస్తుంది మనకి. రిజర్వేషన్లు 50% మించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలుపుతూ ఉన్నారు. ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి జీవో 46ను విడుదల చేస్తూ ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పి జీవోలో స్పష్టం చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఇటు మనం చూస్తున్నాం రొటేషన్ పద్ధతిలో అమలు చేయబోతున్నారు. అండ్ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఇటు ఎస్సీకి, బీసీకి రిజర్వేషన్లు ఉంటాయి అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. రేపు ఈ సాయంత్రం వరకు ఖచ్చితంగా ఖరారు చేసిన రిజర్వేషన్లన్నింటినీ కూడా పంచాయతీరాజ్ శాఖకు కలెక్టర్లు అందించబోతున్నారు. ఇక రిజర్వేషన్లపై ఒకవైపు గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి 50% మించకూడదని చెప్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. నగేష్, ఒకవైపు చూస్తున్నాం రిజర్వేషన్లు 50% ఇటు మించకూడదు అని చెప్పి ఉత్తర్వుల్లో స్పష్టంగా గైడ్లైన్స్ వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం జీవో నెంబర్ 42ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అంటే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 11, 14, 17 3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా కసరత్తులు నిర్వహించింది. దాని ప్రకారమే జిల్లాలోని ఎస్పీలు కానీ, కమిషనర్లు కానీ, డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా వాళ్ళందరినీ కూడా ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి, బందోబస్తు కూడా పకడ్బందీ ఉండాలని చెప్పి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్ సుముదిని కూడా వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ జిల్లాలో ఉన్న పరిస్థితులు, అక్కడ ఏమన్నా సంస్థాత్మక ప్రాంతాలు ఉన్నాయా, ఇంకా లేదంటే ఏమన్నా ఇబ్బందులయ్యే ప్రాంతాలు ఉన్నాయా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయన్న రిపోర్ట్ ని కూడా ప్రస్తుతం అడిగారు. దాని ప్రకారం అయితే ఈ నెల 26 నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే 2024లో తెలంగాణ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని పూర్తి చేసింది. దాన్ని బిల్లు రూపేణ గవర్నర్ పంపింది. గవర్నర్ తన దగ్గర లీగల్ ఒపీనియన్ కోసం పెండింగ్ లో ఉంచుకున్నాడు. అది కేంద్రానికి ఇంకా వెళ్ళలేదు. అంటే బీసీలకు ఏ జిల్లాల్లో, అంటే పాత 10 జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు, సో వాటికి సంబంధించి ఏ జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు ఎంతమంది ఉన్నారన్న ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వం తెచ్చుకుంది. కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఎక్కువ స్థాయిలో ఉండే విధంగా కూడా రిజర్వేషన్ల ప్రక్రియ ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 50% మించకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాత్రం జీవో జారీ అయింది. ఈ జీవో తదుపరి ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కానీ, మిగతా అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కు మళ్ళీ ఈ నివేదిక ఒకటి తయారు చేసి ఇవ్వనున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేసే ప్రక్రియను, విధి విధానాలను కూడా ప్రకటించనుంది. అయితే నగేష్, ఇటు రొటేషన్ పద్ధతి అని చెప్తున్నారు. అండ్ మళ్ళీ దీనికి సంబంధించి ఎప్పుడు రిజర్వేషన్ ఖరారు చేసే అవకాశాలు, అంటే ఎవరికి కలెక్టర్స్కి ఎప్పుడు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల సమయంలోనే కలెక్టర్లకు ఆర్డర్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ప్రయత్నాలు చేస్తుంది. అంటే రొటేషన్ పద్ధతి ఉన్నా కూడా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అంటే పార్టీ గుర్తుల పైన ఎన్నికలు అంటూ ఉండవు, కానీ స్థానికంగా గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని, సిపిఐ అని, సిపిఎం అని
ఎవరికి పట్టున్న వాళ్ళ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఆ పార్టీలు తమ అభ్యర్థులను నిలిపే అవకాశం కనిపిస్తుంది. అంటే బలబలాలు కూడా మా పార్టీ అభ్యర్థులు ఇంతమంది గెలిచారని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ పార్టీ అభ్యర్థులు అంటే ఇది చేతి గుర్తు అని గులాబీ అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. ఎన్నికల కమిషన్ వాళ్ళకి సపరేట్ గుర్తులు కేటాయించి ఆ గుర్తు పైన వాళ్ళని గెలిచే విధంగానే తీసుకునే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల విధి విధానాలకు సంబంధించి రొటేషన్ పద్ధతి కానీ 42% రిజర్వేషన్ అంశాలు కానీ వాటన్నిటిని కూడా క్లియర్ గా పరిశీలించిన తర్వాతనే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగానే ఈ సర్పంచ్ అంటే స్థానిక సంస్థలు ఉండే విధంగా మాత్రం ప్రభుత్వం కసరత్తు చేసి రిపోర్ట్ అయితే అందజేసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నగేష్? అంటే ఒక ప్రాతిపాదికనే అంటే మొదట కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఉండాలనే ప్రాతిపాదికతోనే తాము ముందుకెళ్ళాము. ఎక్కడ కూడా అంటే భారతదేశంలో బీహార్ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడ కూడా సర్వే నించలేదు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది వాళ్ళవన్నిటి పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి ఒక పకడ్బందీ రిపోర్ట్ ను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తదుపరి రేవంత్ రెడ్డి కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి బీసీలకు న్యాయం జరగడం కోసం ఉన్న విధి విధానాలను కూడా ప్రకటించారు. తదుపరి గవర్నర్ కి అయితే ఆ బిల్లును పంపించారు. ఆ బిల్లు మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అనేది బీసీలకు వచ్చే విధంగా ప్రస్తుతం జియో జారీ అయింది. ఆ జియో ప్రకారమే కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కానీ మిగతా అధికారులు కసరత్తు చేసి ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి గత కొంతకాలంగా వాయిదాల మీద వాయిదాలు వస్తూ ఉన్నాయి. అండ్ జివో 46ను విడుదల చేస్తూ ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50% లోపు ఇటు రిజర్వేషన్లను 50%కి అసలు మించకూడదు అని చెప్పి ఆ జీవోలో స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతోంది మనకి. పూర్తిగా చూసుకుంటే కనుక రొటేషన్ పద్ధతిలో ఇదంతా కూడా అమలు చేయనున్నారు. 100% ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు ఇటు సర్పంచ్ స్థానాల్లో ఎస్టీలకి కేటాయింపు ఇట్లా సంథింగ్ అన్ని రకాలుగా దీన్ని రొటేట్ చేసే పద్ధతిలో ఒకవైపు అమలు చేస్తూ ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు ఖరారైపోయిన తర్వాత ఇటు ఎస్సీకి సంబంధించి అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఉంటాయని చెప్పి మరోవైపు స్పష్టం చేసినటువంటి జీవోని మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. ఇక ఇదంతా కూడా కలెక్టర్కి అందించిన తర్వాత దీని పద్ధతి ప్రకారంగా ఇక ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఇటు ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేస్తోంది, మరి ఈ 50%కి మించకుండా ఎలా దీన్ని సర్దుకుపోతుంది అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే జివో 46 విడుదల చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాంట్లో రిజర్వేషన్లు మాత్రం 50%కి ఒకవైపు మించకూడదు అని చెప్పి జీవోలు స్పష్టం చేయడం జరిగింది.